మొంతా తుఫాన్ తెలంగాణపై విరుచుకుపడింది. దిశను మార్చుకుని మరీ కుంభవృష్టి కురిపించింది. ఏకధాటి భారీ వర్షాలతో ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది. చాలా జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వదలకుండా వర్షం కురిసింది. దీంతో వాగులు ఊళ్లు ఒక్కటయ్యాయి, రహదారులు ఏరులయ్యాయి. కొన్ని జిల్లాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి, ఇల్లు చెట్లు కూలిపోయాయి. కొన్ని చోట్ల గ్రామాలను వరద ముంచెత్తింది. మంగళవారం రాత్రి ఏపీలో తీరం దాటిన తుఫాను అనూహ్యంగా తెలంగాణ వైపు దిశను మార్చుకోవడంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. ఇవాళ 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం. మహబూబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా హెచ్చరించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా ఒక మోస్తరుగా వానలు పడబోతున్నాయి. మొంతా తుఫాన్ కోస్తాంధ్ర నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశాల వైపు వెళ్తుందని అందరూ భావించారు. అందుకు భిన్నంగా నిన్న ఉదయం తర్వాత క్రమంగా దిశను మార్చుకుంది. మొంతా ఉత్తరాంధ్ర, తెలంగాణ సరిహద్దుల మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు కదులుతోంది. ఈ ప్రభావంతో కురిసిన వర్షాలకు హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు వణికిపోయాయి. నిన్న సాయంత్రానికి కొంత బలహీనపడిన తుఫాన్ కాస్త వాయుగుండంగా మారింది. ఇవాళ సాయంత్రానికి వాయుగుండం పూర్తిగా బలహీనపడే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు వాతావరణ అధికారులు. అటు తెలంగాణలో వర్షాలకు పలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. కోసిన చోట్ల పంట వరదకు కొట్టుకుపోయింది. పత్తి, మక్కలు నీటి తడవడంతో రైతులు తేమ శాతంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్ స్టేషన్స్ లో ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. పలు రైళ్లను దారి మళ్లించారు అధికారులు. బస్టాండ్లలోకి నీరు చేరడంతో చాలా జిల్లాల్లో బస్సులు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాను వర్షాలు, వరదలు ముంచెత్తాయి, అతలాకుతలం చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు, అడ్డగూడూరు, ఆలేరు, ఇతర మండలాల్లో వాగులు ఉప్పొంగాయి. మూసి ఉప్పొంగడంతో పలు మండలాల మధ్య రాకపోకలు స్తంభించాయి. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పాఠశాలలను వరద చుట్టుముట్టింది. దేవరకొండ, కొమ్మెపల్లి ప్రాంతంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాల నీట మునగడంతో నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఏఎస్పీ మోనికలు తమ సిబ్బందితో కలిసి స్వయంగా పాఠశాలకు వెళ్లి విద్యార్థులను సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. కొండమల్లేపల్లితో పాటు గౌరికుంట తండాలో ఇళ్లలోకి వరద భారీగా ముంచుకొచ్చింది. మూసీ ప్రాజెక్టుకు వరద చేరుతుండటంతో అటు అధికారులు ఇప్పటికే 7 గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం ఆరవపల్లిలో కస్తూర్బా పాఠశాల ఇప్పటికే జలదిగ్బంధమైంది. అటు నాగర్ కర్నూలు జిల్లా అతి నుంచి అతి భారీ వర్షానికి ఒక్కసారిగా వణికిపోయింది. ఉప్పొన్నంతల మండలంలో 20.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అమరాబాద్లో 19.7, అచ్చంపేటలో 17.8, పదరలో 16.2, బలుమూరులో 14.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో భారీగా వర్షాలు కురిశాయి. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణా, తుంగభద్ర నదులకు భారీగా వరద వస్తోంది. తాడూరు మండలం అంతారం శివారులో రాత్రి పొలంలో ఉన్న గొర్రెల మంద వర్షం చలికి తట్టుకోలేక 30 గొర్రెల పిల్లలు మరణించాయి. ఉప్పునంతల మండలం లతీపూర్ వద్ద దిండివాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో శ్రీశైలం, హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు అధికారులు. Hey.